హాయ్ అండి, మీరు అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు లెగ్ పీస్ తయారు చేసే విధానం ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దాం. చూడండి దండి, 4 లెగ్ పీసులు తీసుకొను, 1 కప్పు మైదా, ఇదిగో బ్రెడ్ తీసుకొను, ఇదిగో ఎగ్ తీసుకొను, కప్పు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, సాల్ట్, ఇది గరం మసాలా, జీలకర్ర పౌడర్ తీసుకొను. ఇప్పుడు కలుపుకునే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియో చేసుకుందాం రండి. ఇదండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ తీసుకొను, రుచికి తగ్గ సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం ఇదండి జీలకర్ర పౌడర్ తీసుకొను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని ఈ ముక్కలకి పట్టించింది మీ లెగ్ పీసులు మొత్తం ఈ పేస్ట్ అనేది అంతా పట్టించి ఒక పావు గంట మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుందాం. ఇదండి ఇప్పుడు మసాలా పెట్టుకున్న ఈ లెగ్ పీసులు అనేది ఒక పావు గంట ఫ్రిడ్జ్లో మనం ఉంచుకొని ఇప్పుడు మళ్ళీ ఇవి ఎలాగనేది ఆయిల్లో వేపుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు మైదా పిండిలోకి ఏమేమి కావాలనేది ఇదండి వేసుకోవడం చూపిస్తాను. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలి. ఇదండి ఇందాక మనం ఫ్రిడ్జ్లో నానేసుకొని తీసుకునే ఈ లెగ్ పీసులు కొంచెం పెరిగేసి మళ్ళీ నానేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఎలాగనేది కలుపుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మైదాలోన ఇలాగ మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కూలింగ్ వాటర్లో అలాగ వేసుకోవాలి. మళ్ళా మైదాలోన ఇలాగ ఇదండి ఇందా మనం తీసుకునే ఎగ్లోన ఇలాగ ముంచుకొని ఇదిగో బ్రెడ్లో ఇలాగ వేసుకో. ఇప్పుడు ఆయిల్ ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ఒక్కొక్కటి ఇలాగ ఆయిల్ అలా ఫ్రై చేసుకొని బాగా ఉడికినంత వరకు అది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలి. ఇదండి ఇప్పుడు మనకు లెగ్ పీసు గోల్డెన్ కలర్గా అయిపోయింది. వీటిని ఇప్పుడు తీసుకుందాం, పక్కన తీసిద్దాం. ఇదండి మన లెగ్ పీస్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయ్యే విధానం అంతా వీడియోలో చూసారు కదా. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.